హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లోని సిక్స్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సిక్స్త్ ప్రాబ్లమ్ వచ్చి గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0, write another linear equation in two variables such that the geometrical representation of the pair so formed is 1 intersecting lines, 2 parallel lines, 3 coincident lines. అంటే క్వశ్చన్ ఏమని చూడండి, ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు 2x + 3y - 8 = 0 అనేది. ఏం చేయాలంట, మనము ఇంకొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో ఫామ్ చేయాలంట. అది ఆ ఫామ్ చేసిన లీనియర్ ఈక్వేషను, ఈ లీనియర్ ఈక్వేషను జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ వచ్చి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయి ఉండాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఈ లైన్ 2x + 3y - 8 అనేది ఇది అనుకుంటే మనం ఫామ్ చేసే లైన్ ఇలా అవ్వాలంట. ఒకే పాయింట్ యూనిక్ సొల్యూషన్ రావాలి. సెకండ్ దాంట్లో ఏమి ప్యారలల్ లైన్ అంటే ఒకటి ఇది ఇచ్చిన లైన్ అంటే మనం ఫామ్ చేసే లైన్ ప్యారలల్గా ఉండాలి. థర్డ్ ఏమంటే ఇచ్చిన లైన్కి దానిపైనే ఇంకొక లైన్ మీరు ఫామ్ చేయండి. దానికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కొత్తగా ఫామ్ చేయండి అంటున్నారు. ఇలా ఫామ్ చేయాలంటే ఇలా ఇచ్చినప్పుడు మీకు ఆ కండిషన్స్ గుర్తుండాలి. కోఇన్సిడెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు A1 A2 B1 B2 C1 C2 ఆ రేషియోస్ ఏ ఫామ్లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు కొత్తగా ఇచ్చిన కొత్త ఈక్వేషన్ని ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. ఫస్ట్ చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఆ రేషియో ఎలా ఉంటుంది మనకి, A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B1/B2. A1 అంటే ఇచ్చిన ఈక్వేషన్ 2, B1 అంటే 3. ఇప్పుడు మనం ఫామ్ చేసే ఈ రేషియో ఎలా ఉండాలంటే ఈ రెండు ఈక్వల్ అవ్వకూడదు. మీరు యాక్చువల్గా ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు, 4, ఇక్కడ కావాలంటే 3 అని రాయండి. మీరు ఇక్కడ నెంబర్స్ ఎలా రాయాలంటే ఈ రేషియోస్ ఈక్వల్ అవ్వకుండా వచ్చేలాగా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. కానీ నేను ఒక నార్మల్ సింపుల్ ట్రిక్ చెప్తాను, ఎందుకంటే మీరు మళ్ళా ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకోకుండా ఉండడానికి. ఎలా చేయాలంటే ఏదైతే ఇక్కడ నంబర్స్ ఉన్నాయో దీన్ని రివర్స్ చేసేయండి. మీరు కొత్తగా రాసే ఈక్వేషను A2 వచ్చి దీన్ని B1 చేసేయండి 3, తర్వాత B2 వచ్చి ఇచ్చిన ఈక్వేషన్ A1 రాసేయండి 2. ఇప్పుడు రెండు ఈక్వల్ అవుతాయా? అవ్వవు. అంటే మనం ఫామ్ చేసే ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏమి 2x + 3y - 8 = 0 కదా. మీరు ఇచ్చిన ఈక్వేషన్ ఫామ్ చేసే ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఈ y యొక్క కోఫిషియంట్ని మీరు x చేసేయండి, x కోఫిషియంట్గా రాసేయండి. తర్వాత x యొక్క కోఫిషియంట్ని కొత్తగా ఫామ్ చేసే ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్గా రాసేయండి. ఈ కాన్స్టెంట్ మీరు ఇష్టం ఏమన్నా పెట్టుకోవచ్చు, +1 కానీ 2 కానీ 3 కానీ. ఎందుకంటే మన మెయిన్ కండిషన్ ఫామ్ అవ్వాల్సింది A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి A1/A2 ఏమొస్తుంది 2/3, తర్వాత B1/B2 ఏమొస్తుంది 3/2. ఇవి రెండు ఈక్వల్ కావు. సో ఇచ్చిన ఫార్మ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, రెండు ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, ఒక యూనిక్ సొల్యూషన్ వస్తుంది. మన సొల్యూషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళు అడిగింది కొత్త ఈక్వేషన్ ఫామ్ చేయండి అంటున్నారు. సో దిస్ ఈజ్ ఈ ఈక్వేషన్ వచ్చి మనం ఫామ్ చేసిన ఈక్వేషను, తర్వాత ఇచ్చిన ఈక్వేషన్, ఇవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఓకే, సిమిలర్గా ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అంటే కండిషన్ ఏమి, A1/A2 = B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు C1/C2. చూడండి, ఇలా వచ్చినప్పుడు మనము యాక్చువల్గా A1 ఏమవుతుంది ఇచ్చిన ఈక్వేషన్కి 2, B1 వచ్చి 3, C1 వచ్చి -8. ఇప్పుడు మీరు A2 B2 C2లు ఎలా అంటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ రేషియో సాటిస్ఫై అయ్యేలా చేసుకోవాలి. నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను దీనికి కూడా. మళ్ళీ మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి A2 ఏదో ఒక తీసి మళ్ళీ B2 తీసి ఆ రేషియో కనుక్కొని అంత కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఫామ్ చేసే ఈక్వేషన్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్నే x అండ్ y కోఫిషియంట్ సేమ్గా తీసుకోండి. అంటే ఏమి, A2 కూడా సేమ్గా తీసుకోండి, B2 కూడా సేమ్గా తీసుకోండి. కానీ C2 ఒక్కటి ఈ -8 కాకుండా వేరే ఏ నెంబర్ అన్నా పెట్టుకోండి, 1 కానీ 2 కానీ 3 కానీ ఏదన్నా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది. ఉన్న C1 సేమ్ వాల్యూ మాత్రం పెట్టకూడదు, అదొక్కటే కండిషన్. ఇప్పుడు చేయండి, మనం ఫామ్ చేసే ఈక్వేషన్ ఏమొస్తుంది 2x + 3y + 1 = 0. ఇది నేను కొత్తగా ఫామ్ చేసిన ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, A1 A2 B1 B2 చేయండి. ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇది కదా, ఇక్కడే ఉంది. A1 వచ్చి 2, A2 కూడా 2, B1 వచ్చి 3, B2 కూడా 3, 1 1 1 1
అంటే 1 = 1, అదే a1/a2 = b1/b2 అయింది. కానీ c1/c2 ఏమొచ్చింది చూడండి, c1 ఎంత -8, c2 ఎంత 1 అంటే -8. అప్పుడు ఏమైంది, a1 a2 వచ్చి 1, b1 b2 వచ్చి 1, c1 c2 ఏమి -8 అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇదే కదా మన కండిషన్ ప్యారలల్ లైన్స్కి. సో ఇదంతా మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు రాయాల్సిన మెయిన్ ఈక్వేషన్ వచ్చి ఇది కొత్త ఈక్వేషన్. అంటే ఏం చెప్పాను నేను, ప్యారలల్ లైన్స్ రావాలంటే ఎక్స్ అండ్ వై కోఫిషియంట్స్ అంటే సేమ్గా పెట్టాలి. జస్ట్ c1 మాత్రం ఇచ్చిన వాల్యూ అంటే ఏముంటే ఫస్ట్ లైన్లో ఉంటుందో అది కాకుండా వేరేది ఏ నెంబర్ అన్నా పెట్టుకోవచ్చు, అంతే. కొత్త ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మన కండిషన్ ఫస్ట్ రాసుకుందాం. a1/a2 = b1/b2 = c1/c2. ఇది కండిషన్ మనకి కోఇన్సిడెంట్ లైన్స్కి. a1 ఏమి ఇక్కడ కూడా రాసుకుందాం, a1 2, b1 3, c1 -8. ఇప్పుడు చూడండి, మీరు కొత్తగా ఫామ్ చేసే ఈక్వేషన్ ఏం చేయాలంటే, ఎలా ఉండాలంటే ఇచ్చిన లైన్ని ఇంటూ 2 3 4 5 మీకు ఇష్టం వచ్చిన ఇంటూ 1 కాకుండా, ఎందుకంటే ఇంటూ 1 చేస్తే సేమ్ లైన్ వస్తుంది. ఇంటూ 1 కాకుండా ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేసేయండి. ఏమొస్తుంది, ఇప్పుడు నేను 2తో చేస్తున్నాను సింపుల్, నెక్స్ట్ నెంబర్ మన మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, 4x + 6y - 16 = 0. ఓకే, దీని నుంచి a2 ఏమొస్తుంది చూడండి, a2 4, b2 6, c2 -16. ఇప్పుడు a1 a2లో b1 b2 కనుక్కోండి. a1/a2 = 2/4, 2 1s 2 2s అంటే 1/2. b1/b2 చేయండి, 3/6, 1/2. తర్వాత c1/c2 చేయండి, c1 వచ్చి -8, c2 వచ్చి -16 అనుకున్నాం. 8 1s 8 2s = 1/2. అన్ని సేమ్ అయ్యాయా, a1/a2 b1/b2 c1/c2 అన్నీ ఈక్వల్స్ టు అయ్యాయి. అప్పుడు ఏది మనం ఫామ్ చేసిన ఈక్వేషన్ వచ్చి ఈజ్ ఏ కోఇన్సిడెంట్ లైన్. కాబట్టి మీరైతే ట్రయల్ అండ్ ఎర్రర్తో చేసుకుంటా పోవచ్చు ఈ రేషియోస్ను. a1 a2 b1 c1 అని పెట్టుకొని a2 b2 c2లో ఏదైనా వాల్యూస్ మార్చుకుంటా కూడా సాటిస్ఫై చేస్తే కొత్త ఈక్వేషన్స్ వస్తాయి. కానీ నేను చెప్పిన మెథడ్లో మీరు సింపుల్గా చేసేస్తారు, ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా. సో ఏం చేయాలి, ఇంటర్సెక్టింగ్ లైన్ ఫామ్ చేయాలంటే జస్ట్ ఈ రెండు కోఆర్డినేట్స్ని ఎక్స్చేంజ్ చేసేయాలి. అంటే ఇక్కడ ఎక్స్కు ఉన్న కొఫిషియెంట్ని వైకి పెట్టుకోవాలి, వైకి ఉన్న కొఫిషియెంట్ని ఎక్స్కి పెట్టుకోవాలి. తర్వాత కాన్స్టెంట్ మీ ఇష్టం, ఏదన్నా చేసుకోవచ్చు. అంతే చేశాను నేను, జస్ట్ ఎక్స్చేంజ్ చేశాను కొఫిషియెంట్స్ని, ఇక్కడ చూడండి, ఇది వెళ్ళి చిన్న లైన్, ఇది నేను కొత్తగా ఫామ్ చేసిన లైన్. జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. కోఫిషియెంట్ +1 ఇక్కడ కాన్స్టెంట్ +1 కాదు, -8 కాకుండా ఏదన్నా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సిమిలర్లీ ప్యారలల్ లైన్స్కి ఏం చేశాను, ఈ ఎక్స్ అండ్ వైలు సేమ్ పెట్టేయాలి. కాన్స్టెంట్ వచ్చి ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో ఆ వాల్యూ కాకుండా వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇచ్చిన లైన్ని ఇంటూ 2 3 4 5 7 మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని మల్టిప్లై చేసేయాలి, మొత్తం లైన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, అంతే స్టూడెంట్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.